సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో గిరిబాబు గారు, తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. ఫిల్మ్ యాక్టర్ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు విజయ్. చాలా మౌనంగా ఉంటూనే మంచి గ్రౌండ్ వర్క్ చేసుకొని దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రెండు అతి పెద్ద పార్టీలను, డిఎంకే ఏడిఎంకే, రెండు అతిపెద్ద పార్టీలను ఢీకొట్టి దాదాపు 234 స్థానాల్లో పోటీ చేసి 108 స్థానాలను కైవసం చేసుకున్నాడు. విజయ్ గెలుపును ఎలా చూడాలి? నేటి తరం యువకులు, నేటి తరం సమాజం విజయ్ గెలుపు నుంచి తప్పనిసరిగా ఎటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి, ఎటువంటి పాఠాలను తెలుసుకోవాలంటారు? ఇప్పుడు విజయ్ గెలిపినాక మనం కనుక నిశ్చితంగా పరిశీలిస్తే ఇది ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ కాదు. సక్సెస్ అనేది ఎప్పుడు ఓవర్ నైట్ రాదు. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. ఒక డిసిప్లిన్ తోటి ఎప్పటికప్పుడు మనం చేసే తప్పుల్ని సర్దిద్దుకుంటూ ముందుకు వెళ్తూ, వ్యక్తిత్వాన్ని సర్దిద్దుకుంటూ అలా వెళ్తూ ఒక అతిపెద్ద విజయాన్ని, ఇది మామూలు విజయం కూడా కాదు. జయలలిత, కరుణానిధి లాంటి ఉద్దండులు ఏలిన రాష్ట్రం అది. ఎంజీఆర్ వాళ్ళు స్థాపించిన పార్టీలు. గత 50 సంవత్సరాల నుంచి అయితే కరుణానిధి లేకపోతే జయలలిత అన్నట్టుగా సాగిన రాజకీయాలు. అలాంటి రాజకీయాలలో ఒక శూన్యత ఉన్నది అని గుర్తించి విజయ్ ఇప్పుడు ఆ శూన్యాన్ని ఫిల్ చేసి అక్కడ ఒక కొత్త శకం, కొత్త ఒరవడి, కొత్త నాంది పలికాడని చెప్పొచ్చు. ఇప్పటిదాకా మనకు తెలిసింది ఒకటే, అయితే ఏఐడిఎంకే లేక డిఎంకే, ఆప్షనే లేదు, ఆల్టర్నేట్ లేదు అనే ప్రజలకి ఒక ఆల్టర్నేట్ చూపించాడు విజయ్. సో దీని వెనక మెయిన్ సోర్స్ అంతా కూడా విఎంఐ, విజయ్ మక్కల్ ఇయకం. ఈ యొక్క ఎన్జిఓ సంస్థని ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల క్రితం స్థాపించి ఆ విజయ్ ప్రజలకి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక ఎన్జిఓ ద్వారా చాలా సేవ చేస్తూ చాలా దగ్గర అయ్యాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 2017లో జల్లికట్టు ఉద్యమం మంచిదా కాదా అనే ఒక చర్చ జరిగినప్పుడు ఆ చర్చని వెనకుండు ముందుకు తీసుకెళ్లిన మెయిన్ వ్యక్తి విజయ్. అండ్ ఇంకో చాలామంది తెలియని విషయం ఏంటంటే 2021 ఎలక్షన్స్లో విజయ్ 129 మంది ఎమ్మెల్యేలని వీళ్ళ పార్టీ తరఫున బలపరిచాడు. అంటే పార్టీతో బలపరచడం అంటే విఎంఐ దానికి కనుక అలా బలపరిచి విజయ్ ప్రత్యక్షంగా ఎక్కడా కనపడకుండా, ఎక్కడా ప్రచారం చేయకుండా కేవలం విఎంఐ బలపరిచిన అభ్యర్థులు అని చెప్పేసి ఫోకస్ చేసినందుకు అవుట్ ఆఫ్ 127లో 108 మెంబర్స్ గెలిచారు. ఇది చాలా మందికి తెలియదు. అంటే వివిధ పార్టీల్లో ఉన్న మంచి వ్యక్తుల్ని విఎంఐ బలపరిచింది కనుక ఓట్లేసారు జనాలు. సో ఆ విధంగా బ్యాక్గ్రౌండ్లో ఇదంతా వర్క్ చేస్తూ 2015 నుంచి ఇంకా ముందు నుంచి కూడా నెమ్మదిగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఎవరైతే అక్కడ మంచి విద్యార్థులు, ఉత్తమ విద్యార్థులు, మంచి మార్కులు పాస్ అయిన వాళ్ళని స్కాలర్షిప్ ఇవ్వడము, ఆ స్కాలర్షిప్ ఇవ్వడం కూడా ఇలా తల్లిదండ్రుల్ని పిలిచి వాళ్ళకు ప్రోత్సాహాలు అందించి స్టేజ్ మీద వాళ్ళకు సత్కరించినప్పుడు మిగతా వాళ్ళకి అదొక ఇన్స్పిరేషన్ లాగా అనిపించేది. వర్షాలు వరదలు వచ్చినప్పుడు వాళ్ళ విఎంఐ టీం వస్తుంది, ఇక ఏదైనా మా సమస్య వస్తే విఎంఐ గ్రూప్ ఉంది, విజయ్ పంపిస్తాడని కేవలం విజయ్ ఫోటోతోటి అది ప్రజలకు చాలా వెళ్ళిపోయింది. అది అలా వెళ్ళిపోయిన తర్వాత 15 సంవత్సరాల గ్రౌండ్ వర్క్ తర్వాత ఇప్పుడు విజయ్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి మనం పార్టీ పెట్టి గెలవగలము, నిలబడగలము అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తోటి 2026 ఎలక్షన్స్లో, అది కూడా మనం 2024 ఫిబ్రవరి 2 పార్టీని స్థాపించాడు టీవీకే. ఆ టీవీకే పార్టీని అనౌన్స్ చేసింది ఫిబ్రవరి 2, 2024. అంటే కరెక్ట్గా నిండా 2 సంవత్సరాలు. కానీ మేజర్ వర్క్ అంతా చేసి మెంబర్స్ని కంటెస్ట్ చేయించింది. ఈవెన్ ఆ పార్టీకి ఒక రాష్ట్ర గుర్తింపు కూడా లేదు. రాష్ట్ర పార్టీగా ఏమి గుర్తింపు లేదు, ఏం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ రావడం ఫస్ట్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేయడమే కాదు, కంటెస్ట్ చేసిన దాంట్లో విచిత్రం ఏంటంటే ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. పొత్తు పెట్టుకోకుండా కేవలం మా పొత్తంతా ప్రజలతోటే. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే విజయ్ ఏం చేయబోతున్నాను, నేను ఏం చేస్తాను, మీకు ఏం కావాలని క్లియర్ కట్గా అనౌన్స్ చేశాడు. అండ్ దాంట్లో భాగంగా నా సినిమాలు ఇక్కడితో ఆఖరు, నేను ఇంకా సినిమాలు చేయను అని జననాయకన్ సినిమాను ఒకటి లాస్ట్ సినిమాగా రిలీజ్ చేద్దామని ట్రై చేస్తే చాలా అడ్డంకు సృష్టించింది అక్కడ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. అలా అడ్డంకు సృష్టిస్తే కూడా దాన్ని అధిగమించి ఆ సినిమాని, అంత బడ్జెట్ పెట్టిన సినిమాని వాళ్ళు లోకల్ కేబుల్ టీవీలో రిలీజ్ చేసేలాగా పైరసీ మూవీ అలా చేసి చాలా ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ కూడా విజయ్
తన యొక్క స్టెబిలిటీని కోల్పోకుండా సంయమనం పాటిస్తూ ఒక్కరిని దూషించకుండా ఆఖరికి విజయ్ పార్టీ మీటింగ్లో తొక్కిసలాట జరిగి చనిపోయారు కదా కొంతమంది కరూరులో Yes. అప్పుడు కూడా గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఎంక్వైరీ కూడా వెళ్ళి కూడా ఎవరిని నిందించకుండా చాలా హుందాగా వ్యవహరించాడు. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పాలిటిక్స్ మొత్తంలో అన్ని స్పీచ్లలో ఎక్కడ కూడా విజయ్ ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా దూషించిన సందర్భాలే లేవు. ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేసింది లేదు. పదాలు బూతు మాటలు అంటారు కూడా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క స్పీచ్ లో మాత్రం స్టాలిన్ అంకుల్ అని అది కొంచెం వ్యంగ్యంగా మాట్లాడి ఆ మాత్రం ఉంటది ఖచ్చితంగా. అది ఒక్క పదం మాత్రం యూజ్ చేసి తన హుందాతాన్ని నిలబెట్టుకొని ప్రజల్లోకి ఏం కావాలి, నేను ఏమి ఇవ్వగలను, నేను ఏం చేస్తాను, నా 15 సంవత్సరాల నుంచి నా టీఎంఐ ఏం చేస్తోంది, ప్రజలకు ఎలా చేరువయ్యాము, ఇవన్నీ ప్రజలకు చూపించాడు కాబట్టే తమిళనాడు ప్రజలు అలా 108 సీట్లతో పట్టం కట్టారు. విచిత్రం ఏంటంటే విజయ్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్న వాళ్ళ డ్రైవర్ కొడుకు కూడా సీట్ ఇచ్చాడు. ఆ వ్యక్తి నిలిచి ఈరోజు విజయ్ దగ్గర నిలబడ్డాడు. బహుశా మనకు మినిస్ట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అంటే డ్రైవర్ కొడుకు కదా, నేను ఇతను తక్కువ అంచనా వేయకూడదు, అంటే డ్రైవర్ కొడుకు కాబట్టి తీసిపారేలా కాకుండా అతను ఉన్న టాలెంట్ని గుర్తించి, డ్రైవర్ కొడుకు అయితే ఏంటి టాలెంట్ ఉంది కదా, సో టాలెంట్ని ప్రోత్సహించాలి, యూత్ని ప్రోత్సహించాలి. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎక్కడా కూడా ఎవరిని పరుష పదజాలంతో మాట్లాడడం కానీ, కించపరచడం కానీ, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం కానీ, ఎక్కడ కూడా అటువంటి వ్యవహార శైలి అసలు ఎక్కడ విజయ్లో కనపడలేదు. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఎస్పెషల్లీ ఒక 6 monthsగా చాలా కేసులు వెంటాడము, అదేవిధంగా వ్యక్తిగతంగా వాళ్ళ వైఫ్తో జస్ట్ ఒక నెల ముందు జరిగింది. ఆయన భార్యతో విడాకులు తీసుకుంటున్నారు, తర్వాత ఫిల్మ్ యాక్ట్రెస్ త్రిషాతో చాలా సన్నిహితంగా ఉండబోతున్నారు, రాబోయే రోజుల్లో వీళ్ళు వివాహం చేసుకోబోతున్నారు. తర్వాత లాస్ట్ 1 month ఆయన ఎలక్షన్స్ క్యాంపైన్స్ చేస్తున్న సందర్భంలో కూడా పోలీసులు చాలా ఆటంకాలు కలిగించడం కూడా, ఈ కొల్లత్తూరు తర్వాత ఇటువంటి కాన్స్టిట్యున్సీస్లో ఆయన వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో పోలీసులు ఎంత ఆటంకం కలిగించినా కూడా ఎక్కడ కూడా సంయమనాన్ని కోల్పోలేదు. మనిషి చాలా మౌనంగా ఉన్నాడు, చాలా సహనంగా ఉన్నాడు, చాలా డీసెంట్గా, చాలా డిసిప్లైన్డ్గా ఉన్నాడు. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఇదే కాదు, మనం వ్యక్తిగతంగా మన జీవితంలో మనం ఎదగాలంటే చాలామంది ఏం చేస్తారంటే నాకు అవకాశాలు దొరకట్లేదు, నేను ఇంతే, నా బ్రతుకింతే, నా లైఫ్ ఇంతే అని కుంగిపోయి కృషించిపోయి ఏదో దొరికింది ఉద్యోగం చేసేద్దాము, భగవంతుని నిందిస్తూ ఇంకా ఇలాగే కృంగిపోతూ అలాగే నెగటివ్ ఫీలింగ్లు బతుకుతూ ఉంటారు. కానీ అలా కాదు. నువ్వేం కావాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ లక్ష్యం ఏంటి అని దానికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ చేసి నీ లక్ష్యం దిశగా మనం కనుక ఆలోచన చేస్తూ మనం ప్రయాణాన్ని సాధిస్తే తప్పకుండా విజయం మీ సొంతమైంది అని ఇక్కడ తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ నిరూపించాడు. అంటే మనం అందరూ అనుకున్నట్టుగా ఓవర్ నైట్ వచ్చిన స్టార్ కాదు, ఓవర్ నైట్ వచ్చిన పార్టీ కాదు అది. దాని వెనక గ్రౌండ్ వర్క్ 15 సంవత్సరాల నుంచి చేస్తూ ప్రజలకు దగ్గర అవుతూ మన మనలను చురగొని విజయ్ అంటే ఒక శక్తిగా ఎదిగాడు. శక్తిగా ఎదిగి ఒక వ్యవస్థను సృష్టించాడు. మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, ఎక్కడ ఆపద ఉంటే అక్కడ మా టీఎంఐ టీం వస్తుంది అనే ఒక సందేశాన్ని పంపించాడు జనాల్లోకి. సో ఆ సందేశం వాళ్ళకి బాగా దగ్గరైంది. కనుకనే ఇక్కడ గెలవడానికి ఇంకొక రీజన్, చాలా పథకాలు అనౌన్స్ చేశాడు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు, లేడీస్కి 3,000 ఇట్లా అనౌన్స్ చేశాడు. పథకాలు అంటే అని చెప్తూ ఉంటారు, బట్ దట్ కెన్ బి వన్ రీజన్. ఎందుకంటే తమిళనాడు అంటేనే పథకాలతోటి అందరూ హోరెత్తిస్తూ ఉంటారు. సో ఇతను కూడా పథకాలు ప్రదర్శించకపోతే అక్కడ మన మేనిఫెస్టో ఇవ్వకపోతే రిసీవ్ చేసుకోలేరు. అది కేవలం పొలిటికల్ మేనిఫెస్టో అంతే. కానీ ప్రజలకి తెలిసింది, అర్థమైంది ఏంటంటే విజయ్ వస్తే మాకు ఎటువంటి సమస్య ఉన్నా తీర్చగలుగుతాడు, అండగా ఉంటాడు అనే ఒక నమ్మకాన్ని 15 సంవత్సరాల నుంచి నెమ్మదిగా చాపకింద నీరులాగా అందరికీ ప్రజల్లోకి దగ్గర అయ్యగలిగాడు. అండ్ ఇంకోటి, మీరు విజయ్ నటించే సినిమాలు చాలా చూస్తే, కత్తి సినిమా కానీ, తర్వాత అంతకుముందు ఓటు గురించి ఒక మూవీ ఉంటుంది, నా ఓటు వేరే వాళ్ళు దొంగిలించారు అని చెప్పేసి ఒక స్టోరీ అంతా ఉంటుంది. మన శరత్ కుమార్ డాటర్ అందులో విలన్. ఆ మూవీ కూడా ప్రతిదీ కూడా ప్రజలకు ఎక్కడ మనం దగ్గర అవ్వగలగాలి, ఏది ప్రజలకు సంబంధించిన సోషల్ మెసేజ్, సోషల్ ఓరియంటేషన్ అనే సినిమాలే ఎక్కువగా ఓరియంటేషన్తో చేస్తూ ఉండేవాడు. అది కూడా అంతర్లీనంగా ప్రజలకు దగ్గర అయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం దీని నుంచి గమనించాల్సింది ఏంటంటే, నార్మల్గా నేను ఏం చేయాలనుకుంటున్నాను, నా ఉద్దేశం ఏంటి, నా లక్ష్యం ఏంటి, ఆ దిశగానే ప్రతి అడుగు పడుతూ ఉండాలి, ఆ దిశగానే ప్రతి నా ప్రవర్తన ఉండాలి, నేను ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి.
ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో దీదీ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ తను ఇంకా నేలబెట్టి సాము చేయడం, నేను ఇక తిరుగులేదు, నాకు నేను చెప్పిందే వేదం అన్నట్టుగా నియంత పాలన వచ్చేసింది, అరాచక పాలన కొనసాగింది. సో డెఫినెట్లీ అక్కడ సీఎం తనంత తానుగానే ఓడిపోయింది. సేమ్ ఇక్కడ తమిళనాడులో కూడా ఒక నార్మల్ వ్యక్తి చేతుల్లో స్టాలిన్ ఓడిపోయాడు. గత 2006 నుంచి అతను పార్టీలో ఉండి స్టాలిన్ తిడితే బయటికి వెళ్ళిపోయాడు, ఏఐడిఎంకి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ విజయ్ దగ్గర చేరి అక్కడ కంటెస్ట్ చేసి మంచి మెజార్టీ తోటి స్టాలిన్ మీద కూడా గెలిచాడు. అంటే ప్రజలు అనేది ఏం చెప్పినా వింటారు, ఎలా చేసినా చేస్తారంటే కాదు, తప్పకుండా ప్రజలకు దగ్గర అవ్వాలి. ప్రజల చేతిలో ఉన్న పాశుపతాస్త్రం ఈ ఓట్ని కనుక వాళ్ళు ఉపయోగిస్తే ఎంతటి వారైనా వెళ్ళిపోవాల్సిందే. సో ఆ మెసేజ్ చాలా క్రిస్టల్ క్లియర్గా, సౌండ్ అండ్ లౌడ్గా మనకు పంపించాడు. నేను చేయాలనుకున్నది గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రజల దగ్గర తప్పకుండా మనం సాధించగలమని. ఇది వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఒక లెసన్ లాగా తీసుకోవాలి. అండ్ చాలా సందర్భాల్లో కూడా విజయ్ చెప్పడం జరిగింది, మేము సైలెంట్గా ఉంటాం కానీ మేము కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగులుతుందంటూ కూడా అది కూడా చాలా ఏమంటారు చాలా నెమ్మదిగానే చెప్పాడు. అవును. అండ్ చాలా సందర్భాల్లో చెప్పాడు, సింహం సింగిల్ గానే వస్తుంది, తోడేళ్ళు తర్వాత ఈ జుత్తులు మారిన నక్కలే గుంపులుగా వస్తాయి, బట్ నేను అలా కాదు, నేను సింహం లాంటి వాడిని, సింగిల్ గా వస్తాను. నా అంటే ఈ గెలుపును నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి, నన్ను నమ్ముకున్న జనాలకి నేను బహుమతిగా ఇస్తానంటూ కూడా చెప్పాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా లాస్ట్ 3-4 monthsగా చూస్తే ఎక్కడ కూడా పెద్ద హంగు ఆర్భాటాలు కానీ, ఇంకా నిజం చెప్పాలంటే విజయ్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు 100 పైగా సీట్లు కొడతారని. విజయ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే తను గ్రౌండ్ వర్క్ చేసేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి. నేను ఏం చేయగలను, హార్డ్ వర్క్ చేయగలను, ప్రజలకు ఏం చేయాలో చెప్పగలను, ఫలితం వాళ్ళ చేతిలో ఉంటుంది కనుక నేను నిమిత్త మాత్రమే, ఫలితం గురించి ఆశించకుండా ఇలా చేశాడు కాబట్టే తను కూడా ఊహించని 108 సీట్స్ గెలవగలిగాడు. అంతకుముందు లాస్ట్ ఇయర్ మనం చూసాం, రజనీకాంత్ ఒక పార్టీ అనౌన్స్ చేసి నేను ప్రజలకు వస్తానని అన్నీ చెప్పి రెడీ అయ్యి తీరా నాకు హెల్త్ బాగాలేదు, హెల్త్ సహకరించి వెళ్ళిపోయాడు. కమల్ హాసన్ వచ్చాడు, తను కూడా గెలవలేదు, పార్టీ అన్నాడు కానీ తను కూడా గెలవలేదు, పార్టీ గెలవలేదు, అలా వెళ్ళిపోయాడు. సో ఇట్స్ వెరీ క్లియర్ ఏంటంటే మనము ఓన్లీ చరిష్మా ఉంటే గెలవం, దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్తో పాటుగా హార్డ్ వర్క్ చేయాలి, స్ట్రాంగ్ విల్లింగ్ ఉండాలి. ఇప్పుడు విజయ్ చూడండి, అతనేమి రాజకీయ నేపథ్యం కాదు, ఎటువంటి విపరీతమైన రిచ్ పర్సన్ అంటే అది కూడా కాదు, జమీందారులేం కాదు, ఒక నార్మల్ గా వచ్చి ఎటువంటి సినిమా నేపథ్యంతో వచ్చి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక హీరోగా ఎదిగి రజనీకాంత్ తర్వాత అంత జనాదరణ పొంది విజయ్ తలపతి అంత జనాదరణ పొంది సినిమాలో ఒకటినొకటి నటించుకుంటూ జనాలకు దగ్గరయ్యి ఈ విధంగా మెయిన్గా తన ఎన్జిఓ ఏదైతే ఉందో TMI దాని ద్వారా ప్రజలకు మంచి చేస్తూ స్టెప్ బై స్టెప్ వస్తూ ఇప్పుడు కాన్ఫిడెంట్తో పార్టీ అనౌన్స్ చేసి February 24 ఇమీడియట్లీ సీఎం పదవికి వచ్చేసాడు. అండ్ రావడమే కాదు, అక్కడ క్లియర్గా నాది జననాయకన్ చివరి సినిమా అని అనౌన్స్ చేసేసాడు కూడా. బట్ వేరే చాలా మంది ఎవరైతే సినిమా యాక్టర్స్ వచ్చారో వాళ్ళు ఎవరైతే డేర్గా ఇది నా చివరి సినిమా అనౌన్స్ చేయలేరు. పాలిటిక్స్లోకి వచ్చి నేను ఇక నెక్స్ట్ సీఎం అవుతాను అనే కాన్ఫిడెంట్ తోటి నేను ఇక సినిమా నటించాను, ఇదే నా చివరి సినిమా ఒక్కరు చెప్పలేదు. ఇప్పుడు మనం చూస్తున్న అదర్ సినిమా యాక్టర్స్, బట్ విజయ్ చెప్పేశాడు ఇదే నా చివరి సినిమా అని చెప్పేసి. అంత కాన్ఫిడెంట్తో ఉన్నాడు కాబట్టి ఆ కాన్ఫిడెంట్ అనేది తనకు ఆ సక్సెస్ తీసుకొచ్చింది. అంటే బయట చాలా మంది పొలిటీషియన్స్ అంటుంటారు సినిమా వాళ్ళకి రాజకీయాలు పనికిరారు, సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకలేరు, ఏం చేయలేరు అంటుంటారు. అప్పట్లో ఒక MGR నిరూపించారు, ఒక NTR నిరూపించారు, ఒక జయలలిత గారు నిరూపించారు. ఈరోజు వారి తర్వాత 4వ వ్యక్తిగా, వాళ్ళ ముగ్గురు అయితే వాళ్ళ తర్వాత 4వ వ్యక్తిగా ఈరోజు తమిళనాడులో విజయ్ సృష్టించిన ప్రభంజనం సునామీ నిజంగా అంతా ఇంత కాదు. ఇంకా చెప్పాలంటే తొలినాళ్ళలో విజయ్ సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నప్పుడు 30 ఏళ్ల క్రితం అసలు నీ మొహం సినిమాలో వస్తుందా, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, నీకు సినిమాలు అవసరమా అంటూ కూడా 30 ఏళ్ల క్రితం తను ఎర్లీగా స్టార్ట్ అవుతున్న టైంలో చాలా మంది తనని చాలా చిన్న చూపు చూసి మాట్లాడారంటూ కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటారు. బట్ అయినా సరే అవన్నీ అధిగమించి ప్రజలు దగ్గరయ్యి సో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తూ మెయిన్గా NGO స్థాపించడం అన్నిటికంటే టర్నింగ్ పాయింట్. దాని నుంచి ప్రజల దగ్గర అయ్యి అసలు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే 2021 ఎలక్షన్స్లో సో వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళందరినీ TMI బలపరచడం వల్ల అవుట్ ఆఫ్ 127లో 108 మెంబర్స్ గెలిచారు అంటే మామూలు విషయం కాదు. అది పార్టీ సింబల్ లేకుండా, ఎక్కడ కూడా విజయ్ పేరు లేకుండా, విజయ్ ప్రచారం చేయకుండా కేవలం TMI బలపరిచింది అని మాత్రమే 108 మంది గెలిచారు. ఇది చాలా మంది తెలియదు ఈ విషయం. వివిధ పార్టీల వాళ్ళు గెలిచారు అంటే వెనక
అక్కడ ఎవరు బలపరిచారు ఆ వ్యక్తిని అనే దాన్ని బట్టి వాళ్ళకి ఆ విజయం చేకూరింది. సో అలాంటి వాళ్ళు 127 మంది బలపరిస్తే 108 మంది గెలవడం అనేది విజయ్కి ముందు నుంచి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎస్, మనం మళ్ళీ గెలవగలము, మనము డైరెక్ట్గా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తే మనకు ఓట్లు పడతాయి కనుక మన ముందు ఉన్నది ఎంత ఉద్దండులున్నా కూడా మన సంకల్పం గట్టిదైతే డెఫినెట్లీ నెరవేరుతుంది అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు యూత్ కూడా. సో మనము చాలా మంది యూత్ని చూస్తుంటాం ఈ రోజుల్లో. ఒక ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం రాకపోతే ఆ ఒక్క ఉద్యోగం పోయినందుకు ఇక జీవితమే కోల్పోయినట్టుగా నిరాశ పడుతూ ఉంటారు. తల్లిదండ్రులని దేవుడిని నిందిస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి చాలా డిప్రెషన్ గురవుతుంటారు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే అసలు ఇవాళ విజయ్ చేసిన సాహసం ముందు, విజయ్ తీసుకున్న కమిట్మెంట్ ముందు 10th క్లాస్ పాస్ అవ్వడమో, ఫెయిల్ అవ్వడమో, లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం, నథింగ్ అసలు ఇవి. కానీ మనము ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం, ఇంటర్మీడియట్ క్లాస్ రాగానే ఇంతమంది విద్యార్థులు చేసుకున్నారు, 10th క్లాస్ పాస్ ఫెయిల్ అయ్యారు, ఇంత విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తూ ఉంటారు. అది ఎంత పిచ్చితనం అసలు! దేవుడిచ్చిన జీవితం ఎంత విలువైంది, ఉద్యోగం రాకపోవడము, ఇవన్నీ. ఇవాళ విజయ్ 50-60 ఏళ్ళ నుంచి వేల్లూరుకు పోయిన 2 పార్టీలను ఢీకొట్టాడంటే, 2 పార్టీలు తమిళనాడులో, సామాన్యమైన విషయం అది. మరి ఢీకొట్టడమే కాదు, గెలిచి నిలబడి అసలు మిరాకిల్. అంటే ఒక సినిమా నేపథ్యం నుంచి వచ్చిన ఒక సామాన్యుడు ఏం చేయగలడు అనేది ఈరోజు యావత్ దేశం మొత్తం చూసేలా నిరూపించుకున్నాడు తన సత్తా ఏంటో. అందుకే అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇప్పుడున్న విద్యార్థులకు కూడా. సో చాలామంది విద్యార్థులు మీరు పెద్ద అయితే ఏమవుతారని అడిగితే నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, లేకపోతే ఉద్యోగం చేస్తాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తూ ఉంటారు. కానీ ఎవ్వరు కూడా నేను ఒక బిజినెస్ చేస్తానని కానీ, నేను ఒక పొలిటీషియన్ అవుతానని కానీ ఎవరు చెప్పరు. అంటే వాటికి ఆ టైప్ ఆలోచన కూడా రాదు. కారణం ఏంటంటే ఇంట్లోనే అటువంటి వాతావరణం ఉండదు. తల్లిదండ్రులు ముందు నుంచే నువ్వు పెద్ద అయితే మంచి ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకుంటే ఫలానా కంపెనీలో ఉద్యోగం వస్తుంది అని ఉద్యోగిగానే మనల్ని తీర్చిదిద్దుతారు తప్ప నువ్వు ఒక ఉద్యోగ కల్పన చేసే ఒక ఎంటర్ప్రెన్యూర్గా, దేశాన్ని మార్చే ఒక రాజకీయవేత్తగా ఇలా ఎదగమని ఎవరు చెప్పరు. ఆ ఆలోచన బీజం కూడా వేయరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆ కరూర్లో తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ మీద సిఐడి కేసులు వెంటాడము, తర్వాత రీసెంట్గా వాళ్ళ వైఫ్కి సంబంధించిన విడాకులు అది ఇది అంతా వచ్చాక అప్పటి వరకు టచ్లో ఉన్నటువంటి కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఈయనకే ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈయననే కేసులు వెంటాడుతున్నాయి, ఈయనే కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పి చాలా మంది లాస్ట్ 1-2 months బ్యాక్ కూడా చాలా మంది వెనక్కి తగ్గిపోయారు. అవును. అరే ఇవన్నీ కూడా మన యొక్క లైఫ్లో మనం ముందుకెళ్ళేటప్పుడు మనకు వచ్చే హర్డిల్స్ లాంటివి. ఆ హర్డిల్స్ని దాటుకుంటూ, అది వ్యక్తిగతంగా అవ్వచ్చు, లేదంటే మన కెరియర్ పరంగా అవ్వచ్చు, లేదంటే ఆరోగ్యపరంగా అవ్వచ్చు. ఇప్పుడు చాలామందిని చూస్తుంటాము అనారోగ్యం పాలై ఇంకా నేను లేవలేని స్థితి నుంచి కూడా నిలబడి వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ స్పోర్ట్స్లో గెలవడము, లేదంటే ఇంకా వేరే యాక్టివిటీస్ చేయడం చాలామంది చూస్తుంటాం. అట్లా యూత్కి నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అపజయానికి, ఫస్ట్ అపజయానికి, సెకండ్ అపజయం వచ్చినా సరే ముందుకెళ్తూ మన లక్ష్యం సాధించే వరకు అస్సలు అలసిపోవద్దు. మనం ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తున్న కొద్దీ డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్, అందులో విజయ్ది క్లాసిక్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్. ఎస్ నిజంగా మనందరికీ తెలిసిన విజయ్ ఈరోజు ఏదైతే రాజకీయాల్లో ప్రపంచం సృష్టించాడో ఇది ఒక గెలుపు పాఠం. అంటే జీవితంలో మేమేం చేయలేము అన్న నైరాస్యంలో ఉన్న వాళ్ళకి దేవుడు మాకేదో ఇవ్వలేదు, మా తల్లిదండ్రులు మాకేదో ఇవ్వలేదు అని తమని తాము తక్కువ చేసుకునే వాళ్ళకి, ఇతరులను నిందించే వాళ్ళకి ఈరోజు నిజంగా విజయ్ అనే ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారాడు. సైలెంట్గా అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే నిజంగా యూనివర్స్ అనేది మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది అనే దాని గురించి కూడా చాలా స్పష్టమైన సంకేతం వస్తుంది. ఎక్కడా కూడా పార్టీ పెట్టాడే కానీ ఎక్కడ హడావిడి లేదు చెప్పాలంటే. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంక్లూడింగ్ విజయ్ తను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు 100 పైగా సీట్లు వస్తాయి, తను కూడా ఎక్స్పెక్ట్ చేయదు. బట్ అన్నిటికీ కారణం ఏంటంటే తను ఒక డిసిప్లైన్ నమ్ముకున్నాడు, చాలా ఓర్పుతో ఉన్నాడు, చాలా సహనంతో ఉన్నాడు. అన్నిటికి మించి తన నోటిని అదుపులో పెట్టుకొని స్వచ్ఛమైన పాలిటిక్స్ నడిపాడు. స్వచ్ఛమైన పాలిటిక్స్. సో జనాల్ని దూషించడము, మనం జనాలు చూస్తుంటాం, పొద్దున్న లేస్తే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడము, వ్యక్తిగతంగా వాళ్ళ పనులని తిట్టడం తప్ప ఒక్కటి కూడా అభివృద్ధి గురించి మాట్లాడేది లేదు, ఒక్కటి కూడా ఎంకరేజ్మెంట్ లేదు. బట్ విజయ్ అటువంటి పాలిటిక్స్కి చెక్ పెట్టేసి, ఆ పాలిటిక్స్ అనేది నేను వచ్చింది కేవలం అభివృద్ధి చేయడానికి, ప్రజలకు ఒక అవకాశాలు కల్పించడానికి, మీ యొక్క లైఫ్
ఎలివేట్ అవ్వడానికి. సో ఇలా నేను మీకోసం వచ్చాను, మీ సమస్య తీర్చడానికి వచ్చానని క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వగలిగాడు. కనుక అంత పర్ఫెక్ట్గా గెలవగలిగాడు. రైట్. నిజంగా ఈ తరం జనరేషన్కి రాబోయే తరాలకు కూడా మంచి మెసేజ్. విజయ్ మంచి మెసేజ్ ఇచ్చాడు. నిజంగా విజయ్ గెలుపు పాఠం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గురుబాబు. థ్యాంక్ యూ అండి.